సో డెస్టినీ నెంబర్ ఇది ఎంతో ఇంట్రెస్టింగ్ టాపిక్. అయితే ఈ ఎపిసోడ్లో డెస్టినీ నెంబర్ 9 గురించి చెప్పండి. ఓకే, ఈ ఎపిసోడ్లో మనం డెస్టినీ నెంబర్ 9 గురించి తెలుసుకుందాం. అయితే బేసికలీ అందరికీ తెలిసిందే డెస్టినీ నెంబర్ అంటే ఏంటి అంటే, మనం బేసిక్గా ఏమంటామంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్, మంత్ అండ్ ఇయర్ని మనం ఎప్పుడైతే యాడ్ చేస్తామో దాన్ని సింగిల్ డిజిట్గా తీసుకొచ్చిన నంబర్ని డెస్టినీ నెంబర్ అనడం జరుగుతుంది. ఎవరి డెస్టినీ నంబర్ అనేది 9 వస్తుందో వాళ్ళందరికీ ఈ 9 ఇన్ఫ్లుయెన్స్ అనేది నేను చెప్పేది ఇంపాక్ట్ అనేది తప్పకుండా ఉంటుంది. అయితే బేసికలీ ఫస్ట్ థింగ్ 9 అనేది వచ్చినప్పుడు 9 అనేది చాలా స్ట్రాంగ్ నంబర్. కానీ 9ని మనము ఎలా తీసుకుంటాం అంటే స్ట్రాంగ్ నంబర్ ఉన్నా కూడా ఇది నెగిటివ్ నంబర్ కింద తీసుకుంటాం. ఎందుకంటే ఇది రూల్ చేసేది ఏంటి అంటే మార్స్ అంటే ఏంటంటే కుజుడు అన్నమాట. ఓకేనా, ఈ నంబర్ ఏంటంటే కుజుడు ఉండడం వల్ల దీన్ని మనం ఏంటంటే నెగిటివ్ నంబర్ అన్నాం కాబట్టి తెలుగులో దీన్ని మనం రాక్షస గణం కింద క్యాల్కులేట్ చేస్తామని. రాక్షస గణం ఉండడం వల్ల ఇంకా బేసికల్లీ డెస్టినీ నంబర్ అంటే మనం ఆల్రెడీ చెప్పినట్లు అంతర్లో అని తీసుకోవాలి. అయితే ఎవరి డెస్టినీ నంబర్లు అయితే 9 ఉంటుందో ఆ 9ని మనం ఏమంటామంటే వీళ్ళకి కుజదోషం ఉంది అని చెప్పొచ్చు. కానీ కుజదోషం అనేది వీళ్ళకి డైరెక్ట్గా ఉండదు, వీళ్ళకి ఇండైరెక్ట్గా ఉంటుంది. అయితే అప్పుడు ఏమంటామంటే బాబు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం ఎవరితో మనం మీరు టాలీ చేసుకున్నప్పుడు అది మేల్ కానీ ఫీమేల్ కానీ అంటే మీరు ఏమంటారంటే కుజదోషం ఉంది కానీ అంతర్లో ఉంది అని అనాలి. ఓకేనా, అంతర్లో ఉంది. అయితే ఇక్కడ ఈ ఇంపాక్ట్ ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ థింగ్ నేను మీకు ఎపిసోడ్ స్టార్టింగ్లో చెప్పింది ఏంటంటే 9 అనేది స్ట్రాంగ్ నంబర్. అంటే బేసికలీ మనం ఏమన్నామంటే 9ని రిప్రజెంట్ చేసేది వారియర్. అంటే వీళ్ళు ఎప్పటికైనా మీరు గమనిస్తే ఓటమి అనేది ఒప్పుకోవాలనే ఇంటెన్షన్ అనేది ఉండదు. ఎలా ఉన్నా కూడా ప్రయత్నించాలి, ఓటమి వచ్చినా కూడా దాన్ని తట్టుకొని మళ్ళా ముందుకు వెళ్ళాలి, ఒక బ్యాక్ స్టెప్ తీసుకోవద్దు అనే ఇంటెన్షన్ అనేది ఉంటుంది. ఇంకోటి ఒక యూనిక్ నేచర్ ఏంటంటే వీళ్ళ వల్ల ఎవరైనా వచ్చి అరే నువ్వు చాలా కష్టపడుతున్నావు అని జాలి పడ్డా కూడా వీళ్ళు సహించరు. అంటే ఇండైరెక్ట్లీ కనుక మీరేంది నన్ను నా మీద జాలి పడేది అంటే అలాంటి సిచ్యువేషన్ కూడా వీళ్ళు తీసుకోలేరు అన్నమాట. ఇంకోటి ఏమున్నా కూడా కొంచెం నిజం చెప్పాలంటే వీళ్ళకి కొన్ని దగ్గర స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఎందుకంటే వీళ్ళు ఎవరితోని కూడా ఓపెన్గా మాట్లాడేస్తారు. అది కరెక్ట్ అంటే వీళ్ళ మనసులో నుంచి అలాగనే మాట్లాడు. అది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏదున్న ఒపీనియన్ మీరు స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తే కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. దానివల్ల వీళ్ళకి తెలిసిన వాళ్ళ నుంచే వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకోటి పర్ఫెక్ట్ టెస్టర్స్ ఉంటారు. టెస్టర్ అంటే ఏంటంటే వీళ్ళకి ఏదైనా టాపిక్ అనేది తెలిసినా కూడా ఎవరైనా వచ్చి చెప్తుంటే నాకు తెలుసు నువ్వేం చెప్పే అవసరం లేదన్నారు. వీళ్ళు వాళ్ళని మెజర్ చేస్తారనమాట. అంటే ఏం చెప్తున్నారో చూసినాక దాంట్లో మళ్ళీ ఏదైతే కరెక్ట్ ఉంది రాంగ్ ఉంది అనలైజ్ చేసి మళ్ళీ వాళ్ళకే చెప్పే మైండ్ సెట్ అనేది ఉంటుంది. ఇలాంటి నంబర్ అనేది 9 ఉంటుంది. కానీ కొంతమందికి ఏంటంటే పాజిటివ్ అంటే ఏంటంటే మొండితనంతో ఏదైనా సాధించాలనే పట్టుదల ఈ నంబర్ ఎలాగిస్తుందో, కానీ కొంతమందికి ఏంటంటే కుజదోషం ఉండడం వల్ల మ్యారేజ్లో ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేది కనపడుతుంది. అయితే మ్యారేజ్ అనేది జల్లి కావడము లేదా లేట్గా కావడం లేదా అయినా కూడా కొన్ని డిస్ప్యూట్స్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వీళ్ళ బాడీ అనేది హీట్గా ఉంటుంది, ఇంటర్నల్ హీట్ అనేది ఉంటుంది. దాంతోపాటు కొంచెం వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ఆ హీట్ ఉండడం వల్ల వీళ్ళ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఎస్పెషలీ బ్లడ్లో హీట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది దాంతో కొంచెం జాగ్రత్త ఉండాలి. కొంతమందికి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉందనుకోండి, మీరు గమనిస్తే చాలామందిని చూడండి, మీరు కొంతమందికి ఆపరేషన్స్ అనేది జరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి తెలియదు ఒక ఆపరేషన్ తర్వాత ఇంకొక ఆపరేషన్ అంటే ఏదో ఒకటి. ఎందుకంటే ఒక్కోసారి కుజుంది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటే వీళ్ళ బాడీ అనేది మల్టిపుల్ టైమ్స్ ఆపరేషన్స్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. దయచేసి ఇవన్నీ ఒక్కసారి గమనించి ఎవరైతే ఫ్యాడిక్ నెంబర్ 9 అని ఇంపాక్ట్ ఉందో ఇది చూసుకుంటే మంచిది. ఇప్పుడు బేసికలీ కుజున్ దోషం ఉంది కాబట్టి మనము ఒక చిన్న రెమెడీ లాగా స్పిరిచువల్ రెమెడీ తీసుకోవాలనుకుంటే ఎవరైతే కుజదోషంతో ఉన్న వాళ్ళు దయచేసి మీరు చేసే పూజనే కానీ ఏదైనా కానివ్వండి, మీరు రామునికి సంబంధించిన పూజ చేస్తే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ కుజదోషం అనేది ఇంపాక్ట్ కొంచెం తక్కువై మీకు రాముని పూజ చేయడం వల్ల బేసికలీ రాముని పూజ అంటే మ్యాక్సిమం చేసేది శ్రీరామ రక్షా స్తోత్రం లేదా రాముని నామం చేసినా కూడా వీళ్ళకి చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దాంతోపాటు ట్యూస్డే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి
మీ పేరు మీద సింధూరం ఎక్కిస్తే మీకు ఈ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే. ఈ రెమెడీస్ ఫాలో అవుతూ ఈ ప్రికాషన్స్ అనేది తీసుకుంటే ఈ డెస్టినీ నంబర్ 9 వాళ్ళకి ఒక మంచి చేంజెస్ అనేది చూసుకోగలుగుతారు. ఓ యా, డెస్టినీ నెంబర్ 9 గురించి అలాగే వాళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ గురించి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ.